ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై తెలంగాణ పీసీసీ క్రమశిక్షణ కమిటీ చర్యలకు సిద్ధమైనట్లు సమాచారం. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కి మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ చేశారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై పరిశీలన చేయాలని చెప్పారు. ఉదయమే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చూశానని, రాజగోపాల్ వ్యాఖ్యలను పరిశీలించమని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తెలిపారు. ఆయన గురించి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి సిఫార్సు చేసినట్లు పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డి ఎందుకు అలా మాట్లాడారు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడారో తెలుసుకుంటామని మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు. మాట్లాడిందన్న ఏమైనా తప్పు ఉంటే డెఫినెట్ గా క్రమశిక్షణ సంఘం దాంట్లో పరిశీలిస్తుంది. నేను కూడా వారితో మాట్లాడలేదు. ఆయన దేని విషయంలో ఏ సందర్భంలో అది మాట్లాడినారో అది క్రమశిక్షణ సంఘం పరిశీలిస్తారు. ఆయన మాట్లాడిన దాంట్లో ఎవరిని ఉద్దేశించన్నా, ఆయన ఎవరినైనా టార్గెట్ చేసినట్టు మాట్లాడినటువంటి క్రమశిక్షణ సంఘం దాన్ని పరిశీలిస్తారు. రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ సైలెన్స్ అనే మాటే ఉండదు. కాంగ్రెస్ పార్టీకి బీసీ రిజర్వేషన్ మీద ఉన్న కమిట్మెంట్ ఈ దేశంలో గాని ఈ రాష్ట్రంలో ఏ ఇతర పార్టీకి ఉండదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, నేను పీసీ అధ్యక్షుడిగా, మా మంత్రిమండలంతా కూడా దాన్ని ఆమోదించి 2 చట్టాలు చేశాం. ఢిల్లీలో పోయి మా బాణి వినిపించాం. దురదృష్టవశాత్తు బీజేపీ కొన్ని టెక్నికల్ కారణాలు చూపించి దీన్ని మోకాలెట్టేసే ప్రయత్నం చేస్తా ఉంది. ఇది ప్రజలకు అర్థమైంది. బీజేపీ పార్టీ బీసీలకి బద్ద వ్యతిరేకంగా ఉన్నదనే మాట మొన్నటి సందర్భంగా వ్యక్తమైంది. ఈ రోజు కూడా మేము చేసిన 2 చట్టాలు బీజేపీకి అనుకూలిస్తే ఒక్క రోజులో సాకారం అవుతాయి, కానీ దానికి మోకాలెడ్డేస్తా ఉన్నారు. ఏది ఏమైనా బీసీ రిజర్వేషన్ వెనుకబడే తరగతి ఇచ్చి తీరాలన్నదే మా తపన. ఆ పరంగా అన్ని కోణాల నుంచి ఆలోచన చేస్తా ఉన్నారు. రాష్ట్రంలో మార్వాడీలు కొన్నేళ్ల తరబడి ఇక్కడ నివసిస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ కాంగ్రెస్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశం హాట్ టాపిక్ గా మారింది. మంత్రివర్గ విస్తరణలో ఆయనకు నిరాశ ఎదురవడంతో అప్పటి నుంచి సీఎం రేవంత్ పై అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. నిత్యం విమర్శలు చేస్తూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. అటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం అధిష్టానం కోమటిరెడ్డికి మంత్రి పదవి ఇస్తామన్నది నిజమేనని చెప్పారు. అయితే అధిష్టానం ఇచ్చిన హామీతో పాటు తన పనితనాన్ని చూసి మంత్రి పదవి ఇవ్వాలని రాజగోపాల్ రెడ్డి చెబుతున్నారు. అన్నదమ్ముళ్లకు ఇద్దరికి మంత్రి పదవి ఇస్తే ఏమవుతుందని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో మరోసారి రాజగోపాల్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. పైసలు నిధులు అన్ని మీకేనా అంటూ రేవంత్ రెడ్డిని నిలదీశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లగిరిలో జరిగిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహావిష్కరణ సభలో కోమటిరెడ్డి పాల్గొన్నారు. గత 20 నెలలుగా మునుగోడు నియోజకవర్గంలో రోడ్లు, భవనాల నిర్మాణాల కోసం ₹1 కూడా నిధులు రాలేదని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. మంత్రిని 100 సార్లు కలిసినా ఫలితం లేకపోయిందని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించక తప్పదన్నారు. పదవులు మీరే తీసుకుంటున్నారు, నిధులు కూడా మీరే తీసుకుంటున్నారని అడగాలా వద్దా అని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. తాను ముఖ్యమంత్రిని కానీ పార్టీని కానీ విమర్శించడం లేదని, మునుగోడు నియోజకవర్గానికి నిధులు రావడం లేదనే ఆవేదనతోనే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. వలిగొండ చౌటుప్పల్ రోడ్డు నిర్మాణ పనులు నిలిచిపోయాయని, ఎందుకంటే కాంట్రాక్టర్లకు బిల్లులు రావడం లేదన్నారు. ఆ బిల్లులు ముఖ్యమంత్రి ఆదేశిస్తేనే వస్తాయి కాబట్టి ముఖ్యమంత్రిని ఉద్దేశించి పదవులు మీకు, పైసలు మీకేనా అని అడిగాను. ఆయన వ్యాఖ్యల్లో ఉన్న అర్థాన్ని రాజగోపాల్ రెడ్డి వివరించారు. పైసలు మీకేనా అన్నా, ఎవరినన్నది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అంటే నాలేదా? నాకేమర్థమైందంటే 20 నెలల నుంచి మనం మునుగోడు నియోజకవర్గంలో రోడ్ల కాంట్రాక్టర్లకు, దేనికి బిల్డింగ్ కట్టిన వాళ్ళకు, సీసీ రోడ్లకు, దేంట్లకు
ఒక్క రూపాయి మీద వస్తలేదు. నేను మంత్రి దగ్గర పోయి అడిగినా రాలే, 100 సార్లు తిరిగినా రాలే. కాంట్రాక్టర్లు ఏమో ఒలిగొండ చౌటుప్పల్ రోడ్ చేస్తే కాంట్రాక్టర్ టెండరా అగ్రిమెంటా ఎన్ని రోజులు అయింది? మొన్న సంవత్సరం కూడా రాలే. ఒలిగొండ చౌటుప్పల్ రోడ్ పని చేయమంటే బిల్లు ఇప్పి అంటుంది. బిల్లు ఏమో నా చేతులు లేదు. అది ఎవరిస్తే వస్తుంది? ముఖ్యమంత్రి ఇవ్వాలి. ఇది ముఖ్యమంత్రి ఉద్దేశించి అదే అన్న. ముఖ్యమంత్రిని విమర్శిస్తలేను, పార్టీని విమర్శిస్తలేను. ప్రజలు నన్ను అడుగుతున్నారు. మంత్రి పదవి ఇవ్వడం అనేది అధిష్టానం నిర్ణయమని రాజగోపాల్ రెడ్డి అన్నారు. పదవి రావలసి ఉంటే ఎవరూ ఆపలేరని వ్యాఖ్యానించారు. ఒకవేళ తనకు మంత్రి పదవి వస్తే మునుగోడు ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి నాయకులను ఎన్నుకోవాలని, ఎందుకంటే నియోజకవర్గ అభివృద్ధికి నిధుల కోసం వారితో కలిసి తాను పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మంత్రి పదవి ఇస్తానంటేనే కాంగ్రెస్లోకి వచ్చా అని అంతకుముందు కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో జూనియర్లకు మంత్రి పదవి ఇచ్చి తనను దూరం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భువనగిరి ఎంపీని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు చెప్పారని తెలిపారు. ఇకపై తాను ఎంత దూరమైనా వెళ్తానని తేల్చి చెప్పారు. మనసు చంపుకుని బతకడం తన వల్ల కాదన్నారు. ప్రజల కోసం మరోసారి పదవి త్యాగానికైనా రెడీ అని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రమంతా దుమారం రేపడంతో కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. ఈ మేరకు ఆయన వ్యాఖ్యలు పీసీసీ క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై క్రమశిక్షణ కమిటీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.